In view of the evidence and verified during the course of investigation, the key role played by A14 is the larger conspiracy relating to the design with the quite registered with the mind has been filed before this honorable court, adding A14 as the list of the accused. So, inni vandala documents, ఇంత ఎలిగేషన్స్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఈ కేసులో చాలా ప్రధానమైన నిందితులు అని చెప్పే ప్రయత్నం చేసినప్పుడు ఈ ప్రయత్నాన్ని ఈరోజు ఏపీసీఐడి ఎలా వద్దంటుంది? ఈరోజు ఏపీసీఐడి ఎలాగా కేసును క్లోజ్ చేస్తుంది? ఈ సిఎల్డీడ్ కూడా నేను ఒక్కసారి చదివిన తర్వాత నేను ఈ రాష్ట్ర ప్రజలకే ఈ విషయాన్ని వదిలేసి, అంటే ఇది చూడండి, విక్రయ దస్తావీజు రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ 63541, డాక్యుమెంట్ నెంబర్ 8025 ఆఫ్ 2024, SRO పెదకాకాని, నెంబర్ 1. నెంబర్ 2, విక్రయ దస్తావీజు డాక్యుమెంట్ నెంబర్ 8622 డేటెడ్ 7/10/2024, రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. విక్రయ దస్తావీజు డాక్యుమెంట్ నెంబర్ 8621 డేటెడ్ 7/10/2014, రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్. విక్రయ దస్తావీజు రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ లింగమనేని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డాక్యుమెంట్ నెంబర్ 8028 డేటెడ్ 8/9/2014. డాక్యుమెంట్ హెరిటేజ్ రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ సోన్సా పంజాగుట్ట, రెండవ పార్టీ వారు లింగమనేరి ఇన్ఫోటిక్ ప్రైవేట్ లిమిటెడ్, డేటెడ్ 6/9/2014, డాక్యుమెంట్ నెంబర్ 8027. విక్రయ దస్తావీజు రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెండవ పార్టీ వారు LEPL ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, ఫార్మల్లీ నోన్ యాజ్ లింగమనేని ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది పేరు మార్చారు. డాక్యుమెంట్ నెంబర్ 8026 ఆఫ్ 2014, SRO పెదకాకాని. డాక్యుమెంట్ నెంబర్ కాదు, డేట్ 8/9/2014, వ్రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెండవ పార్టీ వారు లింగమనేని, డాక్యుమెంట్ నెంబర్ 8024 ఆఫ్ 2014. డాక్యుమెంట్ ఇది డేటెడ్ 7/10/2014, రెండవ పార్టీ వారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున చైర్మన్ HR, డేటెడ్ డాక్యుమెంట్ నెంబర్ 8623 ఆఫ్ 2014. రాష్ట్ర ప్రజలు ఈ డాక్యుమెంట్లు అంతా చూడాలి, ఎందుకంటే మనం వేగ్గా మాట్లాడితే మళ్ళీ లేనిపోయిన లీగల్ నోటీసులు వస్తాయి. ఎందుకు వేగ్గా మాట్లాడటం? ఏపీసీఐడి వాళ్ళ ఆరోపణలు, వీళ్ళ కొన్న డాక్యుమెంట్లు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంటు, కేసు ఎస్టాబ్లిష్ అయిపోయింది. రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా దీని మీద ఆలోచన చేయాలి. ఈ విధంగా ఆ ప్రాపర్టీసు కొనేసుకొని వాళ్ళ ఆస్తులు పెంచుకుంటే మరి 4,000 కోట్లైంది 40,000 కోట్లు కూడా అవుతాయి. డాక్యుమెంట్ డేటెడ్ 8/9/2014, వ్రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ రెండో పార్టీ వారు లింగమనేని, డాక్యుమెంట్ నెంబర్ 8024 ఆఫ్ 2014. డాక్యుమెంట్ హెరిటేజ్ ఫుడ్ 8/9/2014, రాయించుకున్నారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 8025 ఆఫ్ 2014. ఇవన్నీ అవే. 8027 ఆఫ్ 2014, 8028 ఆఫ్ 2014, 8621 ఆఫ్ 2014, 8622 ఆఫ్ 2014, 8623 ఆఫ్ 2014. డాక్యుమెంట్ నెంబర్ 5867, వ్రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, డేటెడ్ 7/7/2014, ఇది ఒక డాక్యుమెంటు. ఇది డాక్యుమెంట్ నెంబర్ 5865 ఆఫ్ 2014, డేటెడ్ 7/7/2014, ఇది ఒక డాక్యుమెంటు. వ్రాయించుకున్నవారు హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ 63541, పంజాగుట్ట, హైదరాబాద్ తరపున వైస్ చైర్మన్ CS కాళేశ్వరరావు వయసు 50 సంవత్సరములు, ఇది కూడా 5866 ఆఫ్ 2014 డాక్యుమెంట్ నెంబర్. ఇది కూడా హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీసు 5869 ఆఫ్ 2014, ఇది కూడా హెరిటేజ్ ఫుడ్సే. హెరిటేజ్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రిజిస్టర్ ఆఫీస్ రోడ్ సో అండ్ సో, ఇది 5868 ఆఫ్ 2014. ఈ డాక్యుమెంట్లు ఇంకా ఉన్న 29 డాక్యుమెంట్ల రూపంలో
నేను అడుగుతున్నా సార్ని, హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ మేడం గారిని కూడా అడుగుతున్నా, మేడం గారు ఒక సంస్థ ఒక చోట కంపెనీ పెట్టాలి అనుకుంటే సహజంగా ఒక 50 ఎకరాలు 100 ఎకరాల ప్రభుత్వానికి అప్లికేషన్ పెడుతుంది, వాళ్ళు ఇస్తారు, మీరు పెడతారు. పర్టికులర్గా అమరావతి పరిసర ప్రాంతాల్లో కాజా, అమరావతి, మంగళగిరి ఈ పరిసర ప్రాంతాల్లో ఇన్ని వందల ఎకరాలు కొనాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజధాని క్యాపిటల్ బహుశా అమరావతి రాజధాని అంటే మేమందరం అనుకున్నాము ఇక్కడ రాజధాని పెడితే మా ప్రాంతంలో పెడితే ప్రాంతం డెవలప్ అవుద్ది అనుకున్నాం. కానీ ఈ విధంగా ల్యాండ్లు కొనేసేసుకొని హెరిటేజ్ ఫుడ్స్ పేరు మీద, లింగమనేర్ పేరు మీద ల్యాండ్లు కొనేసుకొని ఇప్పుడు ఈ ల్యాండ్లకు 100 కోట్ల రూపాయలు డెవలప్ అవ్వాలి కాబట్టి మాలాంటి వాళ్ళందరినీ పాములుగా వాడేసేసి అమరావతి క్యాపిటల్ అంటున్నారేమో అనిపిస్తుంది నాకు. మరి రేపొద్దున సిఆర్డీ అధికారులు మాకు ప్లాట్లు ఇవ్వటం లేదు, రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వరు, రోజు అమరావతి రైతులందరూ వెళ్ళి గొడవ పెడుతున్నారు. ఈ విధంగా హెరిటేజ్ ఫుడ్స్కి ల్యాండ్లు కొనుక్కొని అమరావతిలో ఈ అమరావతిని డెవలప్ చేయాలని చూస్తుంది. ఎవరి స్వార్థం కోసం? ప్రజల స్వార్థం కోసమా, మీ స్వార్థం కోసమా? సో కాబట్టి నేనేమంటానంటే రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించండి. ప్రతి సమస్యలో ప్రతి అంశంలో కేసులు క్లోజ్ చేసుకోవటం, మాట్లాడకుండా ఉండటం, ఎదురుదాడి చేయటం, మీడియాలో కథనాలు ప్రసారించటం, అవసరమైతే కేసులు వేయటం, మాలాంటి వాళ్ళని బెదిరించటం, ఇదిగో ఈ విధంగా చేసే అన్ని లొత్తుకోరు పనులు చేసి మాలాంటి వాళ్ళు మాట్లాడితే బురద జల్లుతున్నారా అంటే పొరపాటు, తప్పు. ప్రజలు అర్థం చేసుకోండి. నేను మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా అవాస్తవం లేదు. ఏపీసీఐడి ఏదైతే ఆరోపణ చేసిందో హెరిటేజ్ ఫుడ్స్ మీద ఆ ఆరోపణలే మాట్లాడా. హెరిటేజ్ ఫుడ్స్ ఏదైతే ఆధారాలతోటి సేల్ డీడ్లు కొనిందో ఆ సేల్ డీడ్లన్నీ రాష్ట్ర ప్రజల ముందు పెట్టా. ఒక్క సేల్ డీడ్ కూడా నేను మ్యానిపులేట్ చేసింది కాదు. ప్రతి సేల్ డీడ్ ఈరోజు మీడియా సోదరులకు ఇస్తా. ఇన్ని వందల ఎకరాలు ఎందుకు కొన్నారు? లింగమనేని ఎందుకు కొన్నారు? ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఎందుకు మార్చారు? ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కేసులు ఎందుకు క్లోజ్ చేసుకుంటున్నారు? కేసులు క్లోజ్ చేసుకుంటే రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్రశ్నలన్నింటినీ కూడా సమాధానం చెప్తీరా. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మీ కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, రాసి పెట్టుకోండి. మీరు పవన్ కళ్యాణ్ స్పందించకపోవటమే దీనికి ఒక తార్కాణం. నేను మొన్నే చెప్పా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ ఇస్ అ క్రోకోడైల్ ఫెస్టివల్ అని. విన్నారా? వినలేదు. ఆ పైన సార్ ఇంకా లడ్డూ గురించి వెంకటేశ్వర స్వామి కోపం వచ్చింది, తర్వాత మీ ఇష్టం అన్నా. విన్నారా? వినలేదు. అబ్బే లాగారు, రబ్బర్ బ్యాండ్ తెగిపోయింది. అంబటరాబాబు విషయంలో తప్పు చేశారు, కూటమి లడ్డు విషయంలో తప్పు చేశారు, హెరిటేజ్ విషయంలో మంత్రులను ఇన్వాల్వ్ చేసి తప్పు చేస్తున్నారు. మంత్రులకి ఏం సంబంధం? లా అండ్ ఆర్డర్ మొత్తం గాలికి ఎగిరిపోయింది. రాష్ట్రంలో అప్పులు పుట్టే పరిస్థితి లేదు, ఆర్థిక పరిస్థితి చితికిపోయింది, సూపర్ 6 అటకెక్కేసింది. రాష్ట్రంలో పరిపాలన మొత్తం సర్వనాశనం అయిపోయింది. రాష్ట్ర ప్రజలు ముఖం మీద ఉమ్మూస్తున్నారు, మీ ముఖాల మీద. జీవితంలో చరిత్రలో ఎప్పుడో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేదంట అని ఒక చరిత్రగా మీ పార్టీ అధికారం మిగిలిపోతుందని నేను కూడా మీకు ఒక శాపనార్థాన్ని పెడుతూ నా ప్రెస్ మీట్ ఎంతటితో ముగిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులు ఏమైనా ప్రశ్నలు అడగాలంటే అడగచ్చు. గత 3 రోజుల నుంచి 2024 ఎన్నికలకు సంబంధించి పరకాల ప్రభాకర్ గారు వేవ్ అనే వెబ్సైట్లో ప్రస్తావించారు. దాని మీద ఎలా స్పందిస్తారు? సార్ నేనైతే ఒక మాట చెప్పగలను సార్. ఎలక్షన్లో లోపల మ్యానిపులేషన్ ఎట్లా జరుగుతుందో పక్కన పెడితే, ఎలక్ట్రానిక్ మిషన్లో ఎలా జరుగుతుందో పక్కన పెడితే, అసలు ఎలక్షన్ ప్రాసెస్ మొత్తాన్ని మొదటి నుంచే ఒక పొల్యూట్ చేసేసి ప్రాసెస్ మొత్తాన్ని ప్రజాస్వామ్యాన్ని తొంగలో దొక్కే ప్రయత్నం జరుగుతుంది. దానికి ఆద్యులు చంద్రబాబు నాయుడు, దాన్ని కాన్స్పిరసీ డిజైన్ చేసింది ప్రధానమంత్రి మోడీ, దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసింది పవన్ కళ్యాణ్. ఖచ్చితంగా ది వైర్ కథనం ఏదైతే ఉందో, పరకాల ప్రభాకర్ మాట్లాడింది ఏదైతే ఉందో, దాని మీద ఒక విస్తృతమైన చర్చ జరపాలి. ఎలక్షన్ కమిషను ఈ దేశంలో నిష్పక్షపాతంగా నిజాయితీగా ఎలక్షన్లు జరిపాము అన్న ఇంప్రెషన్ ప్రజలకు ఇవ్వకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలు నమ్మకం కోల్పోతారు. అరే పుట్టిన బిడ్డ ఆడ నా కొడుకా కాదా అనే డౌట్ వస్తే ఒక తండ్రికి పరిస్థితి ఏంటి? ఆ పిల్లోడి పరిస్థితి ఏంటి? తండ్రి పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్యం కూడా అలాగే ఉంది. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఓటేసిన ఓటరు, అరే నేను ఓటు ఎవరికి వేసాను? చంద్రబాబు నాయుడికి వేసానా? నేను వేసాను, జగన్కి వేసాను, మరి చంద్రబాబు నాయుడు ఎట్ట అధికారంలోకి వచ్చాడనే వ్యవస్థలోకి రాకూడదు. ఇది చాలా చాలా దుర్మార్గం. ఇది చాలా చాలా ఒక సీరియస్ భవిష్యత్తులో సీరియస్ కాన్సిక్వెన్సెస్కి
ఒక ఒక ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోవటానికి ఒక డేంజర్ సిగ్నల్ ఇది. ఎలక్షన్ కమిషన్ దీని మీద స్పందించాలి. ఎలక్షన్ కమిషన్ అంత స్పాన్ ఆఫ్ సెకండ్స్లో అన్ని లక్షల ఓట్లు ఎలా పోలైనయో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. దేశ ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇవ్వకపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. చేయలేదండి, చేస్తున్నారు. నిన్న చేసే ప్రయత్నం జరిగింది. సో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు దాన్ని ఇమీడియట్గా అడ్డుపడ్డారు. అట్లా కేసు క్లోజ్. ఇప్పుడు నేను చదివి వినిపించిన ఆధారాలు సార్ ఇవన్నీ. సిఐడిఏ మొన్న 500 పేజీలతోటి ఏపీ హైకోర్టులో ఆధారాలు ఉన్నాయని సిఐడిఏ వేసింది సార్. సిఐడి కేసులో ఇన్ని ఆధారాలు 2023లో ఆధారాలు ఉన్నప్పుడు 2026కి ఆధారాలు మాయమైపోతాయా? సో రేపొద్దున సిబిఐ కోర్టులో మేము ఆర్గ్యూ చేయబోయేది అదే. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు కేసులు నేను చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని నేను అనటం లేదు సార్. చంద్రబాబు నాయుడు తప్పు చేశాడనేది ఏపీసీఐడి. నేనేమంటానంటే ఏపీసీఐడి చేసిన ఆరోపణలకి చంద్రబాబు నాయుడు గారు నిజాలు సాక్ష్యాధారాలు చేసుకొని విజేతగా నిశ్చలంగా బయటికి రమ్మనండి. సాక్ష్యాధారాలతోటి కేసు విచారణ జరిగిన తర్వాత అబ్బాయి నువ్వు తప్పు చేయలేదు, నువ్వు యు ఆర్ ఎక్విటెడ్ అని కోర్టు అనమనండి. ఎవ్వరూ కేసులు పెట్టినంత మాత్రం నిందితులు కాదు సార్. కానీ క్లోజ్ చేసుకునే ప్రాసెస్ మాత్రం మిస్యూజ్ కాకూడదు. అది చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని నేను అనటంలా. మేబీ దీంట్లో తప్పు చేసి ఉండకపోవచ్చు, నాకు తెలియదు. కానీ ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానికి ఆధారం ఉన్నప్పుడు త్రూ ప్రాసెస్ ప్రకారం కేసు క్లోజ్ అయ్యి బయటకు రావాలి తప్ప నేను ఒక మాట చెప్తాను సార్. 2023లో ముఖ్యమంత్రి గారే డీజీపీలకి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి ప్రమోషనింగ్ అథారిటీగా, ఫంక్షనింగ్ అథారిటీగా ఉన్నారు. ఏపీ సిఐడి డీజీపీ ఐపీఎస్ ఆఫీసర్. ఈయనకి ప్రమోషన్ ఇచ్చేది ఎవరు? ఈయనకి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ రాసేది ఎవరు? కాదు, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి. ఇప్పుడున్న లా ప్రకారం ఐఏఎస్లకి, ఐపీఎస్లకి కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ రాసి వీళ్ళకి ప్రమోషన్ రికమెండ్ చేయండి, వీళ్ళకి శాలరీ ఎన్హాన్స్మెంట్ రికమెండ్ చేయండి అని రాసే ఫంక్షనింగ్ అథారిటీ సీఎం. ప్రతి ఐఏఎస్కి, ప్రతి ఐపీఎస్కి జీవో ఇచ్చారు సార్. జీవోనే ఇచ్చారు. ఫ్రమ్ హెన్స్ ఫోర్త్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ విల్ యాక్ట్ యాజ్ ఎ ఫంక్షనింగ్ అథారిటీ ఆఫ్ ఆల్ ఐపీఎస్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఇచ్చారు. ఈ జీవో ప్రకారం అక్యూజ్డ్గా ఉన్న చంద్రబాబు నాయుడు డీజీపీకో లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్కో ఫంక్షనింగ్ అథారిటీగా ఉంటాడు. ఈ ఫంక్షనింగ్ అథారిటీగా ఉన్న అక్యూజ్డ్ మీద రేపొద్దున అదే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేస్తే ట్రాన్స్పరెంట్గా ఎలా జరుగుతుంది అనేది మా ప్రశ్న. సో కాబట్టి మేము రేపు సోమవారం సిబిఐ ఎంక్వైరీ, ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని, చంద్రబాబు నాయుడు మీద అన్ని కేసులు సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయండి, ఐపీఎస్ ఆఫీసర్లు ఇట్లా చేస్తే కుదరదు అని ఒక పిటిషన్ వేస్తున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఈ కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారు యాంటిసిపేటరీ వేలో ఉన్నారు. కండిషన్ ఏంటి అంటే ఇన్వెస్టిగేషన్ ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు అని కండిషన్. సో రేపొద్దున ఈ ఫైనల్ రిపోర్టు కేసు క్లోజ్ చేస్తూ ఐపీఎస్ ఆఫీసర్ వేసిన రిపోర్టు ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ఇన్వెస్టిగేషన్. కాబట్టి బెయిల్ క్యాన్సిలేషన్ కూడా వీఆర్ గోయింగ్ టు మూవ్ ఆన్ అప్లికేషన్. సో ఏసీబీ కోర్టులో ఇప్పటివరకు పిటిషన్ అయితే క్లోజ్ అవ్వాలి.